ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, అధికారంలోకి వచ్చిన 15 రోజులకే తమ హామీ నెరవేరుస్తున్నాడని, మాట తప్పని మడం తిప్పని ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెల్లవారుజాము నుండే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో హుకుంపేట పంచాయతీ, డి బ్లాక్, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం, ఆవవాంబే గృహాలు, వీరభద్రనగర్ సచివాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల ముందుగా సంక్షేమ ఆరాధ్యుడు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపచేస్తామని కూడా హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు పెన్షన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించే వీలుగా ఈరోజు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారని, ఇప్పటి వరకు 3,000 రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందేదని, ఈ నెల నుంచి 1,000 రూపాయలు పెంచుతూ 4,000 అందించనున్నారని అన్నారు. గతంలో వాలంటీర్లు ఇంటింటికి అందజేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు అప్పగించారని అన్నారు. వికలాంగులకు సంబంధించి పెన్షన్ మొత్తం భారీగా పెరిగిందని, గతంలో 3,000 రూపాయలు పెన్షన్ అందేదని, దానిని 6,000కు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వీల్ చైర్కు పరిమితమైన వారికి చెల్లించే పెన్షన్ మొత్తం కూడా భారీగా పెరిగిందని, గతంలో ప్రతి నెల వారికి 5,000 రూపాయలు అందిస్తుండగా ఇప్పుడు దానిని 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పెన్షన్ మొత్తం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచిందని, కేవలం సామాజిక భద్రత కింద అందించే పెన్షన్లకు ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని గోరంట్ల అన్నారు. బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి పెన్షన్దారికి పెంచిన 4,000 కాక 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, వివిధ వృత్తుల వారికి 4,000 రూపాయలు, 6,000 రూపాయల దాకా పెంచి ఇవాళ 65 లక్షల మంది పేదల గుండెల్లో నిలిచిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సర్దుబాటు లేకున్నా కూడా 4,500 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ 50% అయిపోయింది రాష్ట్రంలో. సాయంత్రానికల్లా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్క పైసా కూడా బాధితులకు అందేలాగా చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. భారతదేశంలో ఇది ప్రప్రథమం. ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి ఈ కార్యక్రమం మాట తప్పలేదు, మడం తిప్పలేదు. 16,500 ఉద్యోగాలు డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు. 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్స్ ఉద్యోగాలు. మరలా ఈ రోజునే ప్రప్రథమంగా ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఏమీ జరగల, జీరో, ఒక ఉద్యోగం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ తేవడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా బిల్లుగా పాస్ చేసి రైతుల హక్కులు కాపాడటం కూడా జరుగుతూ ఉంది.